దుగ్గిరాలలోని ప్రముఖ దేవాలయ బోర్డు సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వివరాలు దుగ్గిరాల సమాచారంలో. దుగ్గిరాల శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి నూతన పాలకవర్గ పదవీ ప్రమాణ స్వీకారం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఆలయ పాలకవర్గ చైర్మన్ దుగ్గిరాల గ్రామానికి చెందిన పసుపులేటి రవి యాదవ్తో పాటుగా మరో 10 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తెనాలి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకట శ్రీనివాస్ ప్రమాణ స్వీకార పత్రాన్ని చదివి వినిపించారు. తొలుత జంపాల కాంప్లెక్స్ సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు అధ్యక్షత వహించారు. తదుపరి చైర్మన్ రవి యాదవ్ పాలకవర్గ సభ్యులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. వచ్చిన అతిథులకు రవి యాదవ్ శాలువాలతో సన్మానించి వారి ఆశీస్సులను తీసుకున్నారు. తదనంతరం 30 మంది పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. వచ్చిన ప్రజాప్రతినిధులకు విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, ఆలయ కార్యనిర్వహణాధికారి వి శ్రీనివాస్ సింగ్, నియోజకవర్గ తెలుగు రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ తాడిపోయిన భాస్కర్రావు, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏల జయలక్ష్మి, బీజేపీ మండల అధ్యక్షులు అడపా వెంకట్రావు, యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, సొసైటీ చైర్మన్ పాటిబండ్ల హరిప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు అంచే మారుతి ప్రసాద్, గ్రామ అధ్యక్షులు కాకా బాబు, పర్వతనేని హర్ష, నక్కా చిరంజీవి, పఠాన్ జున్నుఖాన్, కొప్పుల మధుబాబు, షేక్ బాషా, వాసిరెడ్డి వినోద్, పసుపులేటి గణేష్, నాయుడు బాబురావు, పాటిబండ్ల కృష్ణప్రసాద్, గోగం నాగేశ్వరరావు, కురిటాల సురేష్, నందిపాటి జోగారావు, పసుపులేటి పాలబాబు, వల్లూరి కోటేశ్వరరావు, గరిక శ్రీనివాస్, మహిళలు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చివరగా గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతేని శ్రీనివాసరావు హాజరై కమిటీ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అంతకుముందు వస్తా ఉంటే తెనాలికి వస్తా ఉంటే పెద్ద గొంతులతో భయంగా ఉండేది. ఆనాడే హామీ ఇచ్చారు. దుగ్గిరాల్లో మీటింగ్ పెట్టినప్పుడు లోకేష్ బాబు గారు చెప్పినట్టుగా గుంతల పూడ్చి నెంబర్ స్థాయిలో ఈనాడు కూడా రోడ్డు వేయడం గొప్ప విశేషం, వరంగా భావించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా నేను ఎటుబాటు హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరిశీలన కూడా చేసే ఈ మండలంలో చాలా మంది పెద్దలతో కూడా పరిచయ సంబంధాలు కూడా ఉన్నాయి. అప్పుడు శ్రీనివాసరావు గారు మండల ప్రసిద్ధి చేశారు. మాధవ్ గారు కానివ్వండి, వల్లూరు నరసింహరావు గారు, చాలా మంది గౌరవ పెద్దలు ఉన్నారు. ఈనాడు మనం చూస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, గతంలో చూస్తా ఉన్నాం. మార్పు చాలా వచ్చింది. గతంలో ఈ రాష్ట్రం అంధకారమైనప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ కానీ, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పెట్టాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మన అభివృద్ధి పథకాలను పెట్టాలనే ఉద్దేశంతో అనేక రంగాలను కష్టపడతా ఉన్నారు. లోకేష్ బాబు గారు కూడా తండ్రి నుంచి తనయుడిగా తను కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఉండడం వరం చూసాం. ఓడిపోయినప్పటికీ కూడా నాకు తెలిసిన చాలా మంది కూడా శాసనసభ్యులు వేసిన ఓడిపోతే ఎవరు పత్తా ఉండరండి. ఆనాడు ఓడిపోయినా కూడా ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే మనం గెలవాలని చెప్పి తను ఒక కంకణం కట్టుకొని క్రమబద్ధంగా పనిచేశారు. రూపాయలు మీకు అందరికీ తెలుసు, కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి మరి మన కాన్స్టిట్యూన్సీలో పెట్టుకున్న గొప్ప వరం అయితేమి, పేదవాళ్ళు వృక్షాపడి అయితేమి అనేక రంగాలుగా కృషి చేశారు. ఏదైతే మాట ఇచ్చారో గెలిచిన తర్వాత 93,000 పైసలు గెలవడం అంటే రికార్డు. దుగ్గిరాల మండలంలో కూడా బ్రహ్మాండంగా మీ అందరూ చేయబట్టి దుగ్గిరాల మండలం కూడా మంచి మెజారిటీ రావడం అనేది కూడా గొప్ప విశేషంగా భావించాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు కానీ, ముఖ్యంగా మహిళలు కానీ అందరూ నాయకులందరూ కష్టపడబట్టి ఈనాడు దుగ్గిరాలలో ప్రశ్న వచ్చింది. ఆ దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా మనకి చెప్తా ఉన్నారు. దుగ్గిరాలని గతంలో కంటే ఏ విధంగా ముందు తీసుకెళ్లాలి, దుగ్గిరాల రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు కంకణం కట్టుకున్నారు. యాదవ్ గారికి, రవి యాదవ్ గారికి, వేదిక ఇచ్చిన పెద్దలకి, యాడ్ చైర్మన్ ఝాన్సీ గారికి, జయలక్ష్మి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఎప్పటి నుంచో సీనియర్ గా మాతో పాటు కలిసి 20 పార్టీలో తిరుగుతున్నందుకు వాళ్ళకు గుర్తింపు పంపించినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ నారా లోకేష్ గారు ఎంతమంది మహిళలకి, మహాలక్ష్మి లాంటి మహిళలకు పదవి ఇచ్చారు. అట్లాగే యాడ్ చైర్మన్ ఝాన్సీ గారికి,
మా టీపీ పదవి జమీన్ గారికి, పార్టీ ప్రెసిడెంట్ అనిత గారికి, ఇట్లా మహిళలందరికీ గౌరవం ఇచ్చి ఎంతో మిషన్ కూడా వందలాది మిషన్లు ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇచ్చి ఇప్పిస్తున్నారు. మహిళలను గౌరవిస్తూ మహిళలు ముందుంటేనే కుటుంబాలు కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి మీరందరూ ఆయన కృషిని గ్రహించి ఆయన చేదోడు వాదోడుగా ఉంటారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. కూడా మనందరం కూడా గుర్తించి ఇక్కడికి అందరూ రావడానికి కారణం మన గుడి చైర్మన్గా మన రవి యాదవ్ గారిని మన చైర్మన్గా, అలాగే ఇక్కడ ఎక్కువ మంది లేడీస్ చిట్టమ్మ గారు ముఖ్యంగా మనం గుర్తించుకున్నారు. లోకేష్ గారు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఎంతో కష్టపడి పనిచేశారు. మాకు వీళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక పదవిగా కాకుండా బాధ్యతగా మీరందరూ కూడా ఈ యొక్క గుడిని మంచి అభివృద్ధి పరంగా నడిపించాలని కోరుకుంటున్నాను. లోకేష్ గారు అంతకుముందు 5 సంవత్సరాలు అంతకుముందు మనకి 5,000 ఓట్లతో ఓడిపోయినా కూడా మనకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆయన ఎక్కడ ఓడిపోయామో అక్కడే నిలబడి మనం గెలవాలి అని అందరినీ కూడా మన నియోజకవర్గంలో ఎవరిని కూడా వదిలిపెట్టకుండా 27 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మనందరికీ కూడా అండదండలుగా ఉన్నారు. అలాగే మనం అందరం కూడా ఆయన 91,000 పై చిలుక మెజార్టీతో మనం గెలిపించుకున్నాము. మనందరినీ కూడా గుర్తించి ఎక్కువగా మహిళలందరికీ కూడా కుట్టు మిషన్లు కానీ అలాగే పదవులు కానీ మన మహిళల్ని ఎక్కువగా ఆయన గౌరవిస్తున్నారు. మనం ఇంక ముందు కూడా ఆయన ఇంకా లక్షల పైన మెజార్టీతో మనం గెలిపించుకోవాలి. మనందరం కూడా ఎప్పటి నుంచో కష్టపడిన అందరూ కూడా నిరాశపరచకుండా వారు అందరినీ గుర్తించి అందరికి మంచి పదవుల్లో నిలబెడుతున్నారు. ఎవరు నిరాశ పడవద్దు, ఆయన అందరికీ గుర్తుగానే ఉంటారు. మీరు అందరూ కూడా మనకి రాలేదు, ఇప్పుడు రాలేదు, ఎవరో నిరాశపడద్దు, అందరూ కూడా ఆయన కంటిన్యూగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రయాణం చేసిన రవి యాదవ్ గారికి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు పాలవర్గ సభ్యులకి అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమానికి అంతా కూడా ఈఓ గారిని అలాగే ఎండోమెంట్ ఆఫీసర్ అందరినీ అనుసరించుకుంటూ అలాగే గ్రామంలోని పెద్దల్ని ఆధ్యాత్మిక పరులని అందరి వారి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని మంచి పేరు తెచ్చుకొని బాగా ఉంటారని, ఎలాగైతే వివాదరహితులుగా ఉన్నాడో రవి యాదవ్ ఈ విషయంలో కానీ శివాలయం అభివృద్ధి పరిచే విషయంలో కానీ అందరినీ కలుపుకెళ్ళి అభివృద్ధి పరుస్తారని ఆశిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటారు. ఈ కార్యక్రమంకు దేవస్థానంలో జరిగినటువంటి కార్యక్రమంకు సభాధ్యక్ష అయినటువంటి వడ్డు నరసింహరావు గారికి ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఈ ప్రస్తుతం నియమింపబడినటువంటి మన దేవస్థానం చైర్మన్ అయినటువంటి పసుపులేటి రవి యాదవ్ గారికి, సభ్యులందరికీ కూడా నా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఇచ్చేసిన రోజున ఇలాంటి అవకాశం అనేది మనం కావాలనుకుంటే రాదు, అది దేవుడి ఆశీస్సులతో, మరి ఆ శివయ్య ఆశీస్సులతోనే ఈ రోజున మనకి రవి యాదవ్ గారికి ఈ పదవి వరించడం అనేది జరిగింది. వారి కమిటీలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా ఇది బాధ్యతగా కాకుండా ఇది వచ్చిన మనకు దక్కిన అదృష్టంగా అవకాశంగా భావించుకొని మన దేవస్థానాన్ని అభివృద్ధి అంటే ఇప్పుడు కాలేదా అని అనుకోవచ్చు మీరు, కాదు, అలా కాకుండా ఇంకా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఇంకా ఎక్కువగా మన గ్రామంలో మన దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ మనకి వచ్చినటువంటి ఈ చైర్మన్ బోర్డు మెంబర్స్ అందరూ కూడాను రాజకీయాలకు అతీతంగా చక్కగా కూడాను గ్రామస్తులందరినీ కలుపుకొని మరి ఇంకా బాగా కూడా డెవలప్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. వాటి గురించి మరి ఈ రోజున ఇంతమంది ఇంత అభిమానంగా ఎందుకు హాజరయ్యారు అంటే, నాకు తెలిసినప్పటి నుండి, అంటే నేను ప్రజా జీవితంలోకి వచ్చి 25 సంవత్సరాలు అయినా మీతో పాటు కలిసి నడుస్తూ ఉన్నది గత 3 సంవత్సరాల నుండి. ముందు నుండి కూడాను ఎప్పుడు కూడాను రవి యాదవ్ గారు నన్ను కలిసినప్పుడు చాలా ఆప్యాయంగా చాలా అభినందనగా మాట్లాడుతూ, అమ్మ మీరు ఉండదగిన వారు, మీరు బాగా చేస్తారు, ఎవరైతే ఏమి ఎలా ఉన్నా కూడాను మరి మంచిగా మండలం గురించి అయితేనేమి అభివృద్ధి గురించి అయితే ఆలోచించేవారు. ఆయన ఒక ఆత్మీయుడిలాగా నాతో ఉంటూ నాకు చక్కగా సలహాలు ఇస్తూ ఉండేవారు. పార్టీలో ఉన్నా కూడాను నన్ను రావాలమ్మా, మీరు మా పార్టీలోకి రావాలి అని ఎప్పుడు కూడా ప్రతిసారి మాట్లాడే మొట్టమొదటి మాట, అంతకుముందు కూడా ఆయన అనే మాట అదే, నేను వీళ్ళకి రావాలి, మాతో కలిసి రావాలమ్మా అని చెప్పేసి అంటూ ఉండేవారు. వారి మాట మహత్యమో ఏమైనా కానీ మేము గత 3 సంవత్సరాల నుండి కూడా మరి మీ అందరితో పాటు కలిసి రావడానికి నాకు అవకాశం వచ్చింది. మరి మనుషుల మధ్య ఇలాంటి అభివృద్ధి చేసే మన నాయకులైనటువంటి వారి కూటమి నాయకత్వంలో మన శాసనసభ్యుల వారు
ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారి సారథ్యంలో మనందరం కూడా మన అడుగులు వేస్తా ఉన్నాం మన కాన్స్టిట్యూన్సీలో. అనేటువంటి అభివృద్ధి మనకి ఇక్కడ మన మండలంలో అయితే మనకు మన నియోజకవర్గంలో అయితే జరుగుతూ ఉంది. మనం ఎక్కడో అవసరం లేదు. ఉదాహరణ మనం ఇప్పుడు నడిచొచ్చిన దుగ్గరాల రోడ్డు చూసుకుంటేనే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వెహికల్స్ కూడా బస్సులు కూడా పోనేటువంటి పరిస్థితుల్లో ఉన్న రోడ్డుని ఈరోజు ఎంత బాగా తీర్చిదిద్దారు అనేది ఒక్క ఉదాహరణ. ఎక్కడికో వెళ్ళి చూడాల్సింది, ఎవరో చెప్తే వినాల్సిందే లేదు. మన ముందు మనం నడిచొచ్చిన రోడ్డు చూస్తేనే అర్థమవుతా ఉంది. కాబట్టి ఇలాంటి నాయకులు కూడా మనందరం అండదండలు అందించాలి. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం, వారు కూడా పనిచేసే వారికే మరి నేను అవకాశం ఇస్తానని చెప్పిన ధర్మిల మరి ఎప్పటి నుండో పనిచేస్తున్నటువంటి రవి యాదవ్ గారికి అవకాశం కల్పించడం జరిగింది. వారికి కూడా మన అంత సహాయ సహకారాలు అందించి ఈ గ్రామంలో కానివ్వండి ఎక్కడైనా సరే మనం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి వారికి మన సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం యొక్క చైర్మన్గా, పాలకవర్గ చైర్మన్గా ఈరోజు పదవి స్వీకారం చేసిన శ్రీ పసుపులేటి రవి యాదవ్ గారికి, మండల సభ్యులందరికీ కూడా అభినందనలు చేసుకుంటున్నాను. రవి యాదవ్ గారు ఎప్పటి నుంచో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం వచ్చినా పసుపు చొక్కాతో రవి యాదవ్ నిండుగా మెండుగా కనపడతాడు. తెలుగుదేశం పార్టీ యొక్క బలము ఇటువంటి కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీకి ఉన్న బలము బలగం కూడా కార్యక్రమాన్ని ఎంతో ఇష్టంగా నిర్వహిస్తూ అందరికీ తల్లో నాలుకలాగా ఉంటాడు. అటువంటి రవి యాదవ్ గారికి ఈ చైర్మన్ పదవి అప్పగించడం చాలా సంతోషదాయకమైన విషయం. పూర్వీకులు, మన మహర్షులు, యోగులు తమ యొక్క అనుభవాలను రంగరించి, ఆచరించి, అనుసరించి మనకు అందించిన అద్భుతమైన జీవన విధానమే మన హైందవ సంస్కృతి. సంస్కృతి యొక్క జీవన విధానాన్ని మనం కొనసాగిస్తున్నాం. హైందవ సంస్కృతిలో ఆలయాలు, విగ్రహారాధన, ఆలయ సంరక్షణ, ఆలయ సేవలు, కైంకర్యాలు, యజ్ఞాలు, యాగాలు, ఇటువంటి తిరణాలు, కోలాటాలు, కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అది మన సంస్కృతి. కారణం మన సంస్కృతి. ఏ జాతి అయినా మనుగడ సాగిస్తుందంటే వాళ్ళ సాగిస్తుంది. అటువంటి ఈరోజు కొనసాగిస్తున్నాం. సాంస్కృతిక వైభవాన్ని భావి తరాలు అందిపుచ్చుకునేలాగా, మన సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని భావి తరాలు కొనసాగించేలాగా మరింత ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని రవి యాదవ్ గారిని కోరుకుంటూ, మీ బాధ్యతగా నిర్వహించి మన ప్రాంతానికే కాదు మన చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా పేరు తెచ్చే విధంగా పాలక మండలి మా చైర్మన్ అయినటువంటి రవి యాదవ్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అభివృద్ధికి నేను సాయశక్తులా ప్రయత్నిస్తానని ఆ భగవంతుడు నాకు ఆ శక్తి కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా చైర్మన్ అయినటువంటి రవి యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మాకు ఈ కమిటీ మెంబర్గా అవకాశం కల్పించిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. మరి ముఖ్యంగా అన్ని వర్గాలకి అవకాశం కల్పించాలనే ప్రోత్సాహంతో నారా లోకేష్ గారు మా అందరికీ అవకాశం కల్పించారు. ఆ పరమేశ్వరుని సేవ చేసుకునే భాగ్యాన్ని కూడా మాకు సేవ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నాకు ఈ పదవి ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్నదాన కార్యక్రమం ఉంది, పక్కన ఫోన్ చేసి వెళ్ళండి, అందరూ పంపిణీ ఉంది. చేపట్టు పంచాయతీకి యువ గారు ద్వారా దుప్పట్లు పంచాయతీ సార్ అందరు తల 4 పంచుతారు. ఒక అందరూ వచ్చారు. దుగ్గిరాల మండలం, దుగ్గిరాల గ్రామం నుంచి అందరూ మహిళలు కానీ అందరూ వచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది. బాబురావు గారు దుగ్గిరాల మండలం తాడిబోయిన వారిపాలెంలో బుధవారం సాయంత్రం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, గ్రామ అధ్యక్షులు కంచర్ల మోహన్ రావు, తాడిబోయిన కోటయ్య, కంచర్ల రాంబాబు, తాడిబోయిన శ్రీకాంత్, గాలి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనితా సుబ్రహ్మణ్యం మాట్లాడారు. అమ్మవారికి ఒక గంగమ్మ తల్లికి కూడా ఏదన్నా ఇది ఇచ్చారు, వాటర్ ప్లాంట్, వంతెనది
ఈ కొన్ని కార్యక్రమాలు చేశారు. తాడుబండారపాలెం కూడా బాగానే చేశారు. ఆయన్ని మళ్ళీ గెలిపించాలని ప్రార్థన చేశారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తాడిబోయినవారిపాలెంలో తాడిబోయిన కోటయ్య గారి ఆధ్వర్యంలో గంగానమ్మ తల్లి ఆశీస్సులతో ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో దుగ్గిరాల మండలంలో అలాగే ప్రతి గ్రామంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తూ అలాగే ప్రభుత్వ పథకాలు కూడా తల్లికి వందనం అయితేనేంటి, అలాగే ఉచిత గ్యాస్ అయితేనేంటి, అన్నదాత సుఖీభవ రైతులకు అందజేసే 20,000 అలాగే మన అమరావతి పోలవరం నిర్మాణం చేస్తూ పరిశ్రమలు తీసుకొస్తూ ఈరోజు నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన దుగ్గిరాల మండలంలోని ఎటు చూసినా కూడా బీటీ రోడ్లు, పంచాయతీ రోడ్లు, డొంక రోడ్లు నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాము. వచ్చే 3 సంవత్సరాలు కూడా రైతులకు అండగా ఉండటం కోసం ప్రతి కార్యక్రమం కూడా నారా లోకేష్ గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా కూటమి నాయకుల్ని గెలిపించవలసిందిగా కోరుకుంటూ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడికి పాల్గొన్న నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తాడిబండిపాలెంకి సిమెంట్ రోడ్లు 4 ముక్కలు పూసారు. దాన్ని జనజాల వాటర్ పాయింట్ ఇచ్చారు, వంతెన చేశాడు. ఇంకా చేయాలని కోరిక చేసిన అమ్మగారికి రంగం వేస్తాను.